హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి మేడం మూతి ముడుచుకోబట్టదంట. అయ్యో మరి ఏమన్నా దెబ్బలు గిట్ట తగిలినాయా అంటే ఏమో మరి చూద్దాం పరి. అరెరే ఇంకా నయం, ముక్కు ముడుచుకోబడలేదు. ఆయనతో మూతి పనులు అన్నీ రాలిపోతే ఎంత పని అవు. మరి రోడ్డు కట్టడం కూడా ఏం లేదు, మరి అట్లెందుకు పడ్డది? మోకాలికి ఓర్చుకపోయినట్టే ఉన్నది కదా, చేతులతో రాసుకుంటుంది. ఓ బస్సుల మంత్రి పొన్నం సారు ఆడనే చూస్తున్నావు కానీ అటకాయిస్తలేవు. విజయలక్ష్మి మేడం ఇట్లా ఇరుసుక పడంగానే ఆడున్న మహిళలంతా వచ్చి మంచిగా లేవడుతుర్రు. ఇంకా నయ్యం ఆడ రోడ్డు ఉండేసరికి రోడ్డు మీదనే పడ్డది కానీ ఆడ పెద్ద పొక్కనే లేకుండా రాళ్ళ రప్పలుంటే ఎంత పని అవు. ఆయనతో ముక్కు ముడుచుక పడితే ముక్కు గట్టిగా తగిలితే పెద్ద కథనే అయ్యేది కదా. అమ్మ విజయలక్ష్మి మేడం గారు, మీరు కూడా జర అట్లట్లా ఎత్తి చెప్పులు కూడా వేసుకోకండి మేడం. పని అయ్యే కాడ తొవ్వలు అంత చక్కదనం ఉండేవి కదా. ఆయనతో గిట్టనే చిన్న చిన్న దెబ్బలు తాకినాయి, లేకపోతే పెద్ద పరిశానే అయ్యేది. కాబట్టి ఓ ఆఫీసర్లారా, మీరు కూడా లీడర్లు వస్తుంటే జర చూడడానికి తొవ్వలు కూడా సాఫ్ చేయర్రి. వాళ్ళు చానిగా తిరిగేటోళ్ళు. అయ్యో మన లెక్క మోటుగా నడుచుకుంటూ పోతే ఏం కాదు అంటారు ఈ ముచ్చటి నొల్లు.